నీ పక్కనున్న వాళ్ళు ఎవరన్నా నీ వల్ల అవ్వదురా, నువ్వేం పీకలేవురా అంటే వాళ్ళని జస్ట్ దొబ్బేయమని చెప్పు. అది ఎవ్వరైనా, నీ ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, గర్ల్ ఫ్రెండే అయినా. అలాంటి వాళ్ళ వల్లే నీకు నెగెటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయి. అలాంటి వాళ్ళ వల్లే నువ్వు జీవితంలో ఏది అచీవ్ చేయలేకపోతున్నావు. నీ చుట్టూ పాజిటివ్ పీపుల్‌ని సరౌండ్ చేసుకో. ఎవరైతే నువ్వు చేయాలనుకున్న దానికి ట్రూగా కాన్ఫిడెన్స్ ఇస్తారో అలాంటి వాళ్ళని. ఎవరన్నా మీ అంకులో, ఆంటీయో లేదా మీ రిలేటివ్సో మీ ఇంటికొచ్చి నీకింకా జాబ్ రాలేదా అని మీ అమ్మ, నాన్న ముందు అడిగితే, అవును రాలేదని ధైర్యంగా చెప్పు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళ కొడుకు సంవత్సరంలో సంపాదించేది నువ్వు నెలలో ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావని, వాళ్ళ కొడుకు జీవితాంతం సంపాదించేది నువ్వు సంవత్సరంలో ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావని. నువ్వలా సంపాదించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మీ ఇంటికొచ్చి నీ ముందు, మీ అమ్మ, నాన్న ముందు నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని అంటారు. వాళ్ళు ఎలాంటి టైప్ అంటే అంటితే తల లేదా కాళ్ళు అన్న టైపు. సో, వాళ్ళనసలు పట్టించుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో. రామాయణంలో శ్రీరాముడు ఎన్ని రకాల కష్టాలు పట్టాభిషేకం చేస్తారనంగా ఈరోజు దశరథ మహారాజు వచ్చి, లేదు నీకు పట్టాభిషేకం చేయట్లేదు. నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అని చెప్తే, వనవాసంకెళ్ళిన తర్వాత రాముడు ఏమన్నా ప్రశాంతంగా ఉన్నాడంటే లేడు. సీతాదేవినొచ్చి రావణాసురుడు అపహరించుకొని తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆయన లైఫ్‌లో ఎప్పుడు ఆయన నెగెటివ్ ఆలోచించలేదు. ఎప్పుడు పాజిటివ్‌గానే ఉన్నాడు. ఆయన పాజిటివ్‌గా ఉండడం కాకుండా, పక్కన లక్ష్మణుడిని, ఆంజనేయ స్వామిని, సుగ్రీవుడిని అందరినీ పాజిటివ్‌గానే ఉంచినాడు. అలాంటి మైండ్‌సెట్ క్రియేట్ చేసుకో. ఆయనలో 1% మైండ్‌సెట్ ఉన్నా చాలు. నువ్వు అనుకున్నవి నువ్వు సాధిస్తావు. బ్రూస్‌లీ ఎప్పుడో ఓ మాట చెప్పేవాడు. నీ గురించి నువ్వు జోక్‌గా కూడా ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడొద్దని. ఎందుకంటే మన బ్రెయిన్‌కి తెలీదంట ఏది నెగెటివ్, ఏది పాజిటివ్ అని. నువ్వు నా వల్ల అవుతుంది అంటే, నీ వల్ల అవుతుందది. నీ వల్ల కాదు అంటే నీ బ్రెయిన్ ఫిక్స్ అయిపోతదంట. నా వల్ల అవ్వదు అని. సో, ఎప్పుడు నీ గురించి నువ్వు పాజిటివ్‌గానే ఉండు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలిస్తే చాలు. ఎవ్వడికి తెలియాల్సిన అవసరం లేదు.